నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న బొగోన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పొయ్యి మీద అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత కొంచెం నూనె అనేది పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నూనె మంచిగా కాగిన తర్వాత కొంచెం సాజీరా అనేది వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, నీట్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కింద నుంచి మీదికి, మీది నుంచి కిందికి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా కింద నుంచి మీదికి, మీది నుంచి కిందికి ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కూర కూడా మంచిగా చక్కగా ఉంటుంది. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే అందులోకి వేసుకోవాలి. మళ్ళీ నీట్గా కొంచెం కారం వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి ఇలా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కోడిగుడ్లు ఉంటాయి కదా, మనం ఒక 5-6 కోడిగుడ్లను అందులోకి నీట్గా పలకొట్టి అందులోకి డైరెక్ట్గా అందులోకి వేసేయాలి. కొంచెం సేపు మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా కోడిగుడ్లు కూడా కొంచెం ఉడికాయండి. కోడిగుడ్లు చూసారు కదా ఎంత చక్కగా ఉడికాయో. ఆ కోడిగుడ్లను మళ్ళీ ఉల్టా అనేది వేసుకోవాలి. మళ్ళీ నీట్గా ఉల్టా వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి నోరు రుంచే రుచికరమైన ఉల్లిగడ్డ కోడిగుడ్డు.